హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జరగబోయే సీరియల్‌లో కావ్యని రాజ్ అసలు హాస్పిటల్‌కి ఎందుకు తీసుకెళ్తాడు? అలానే రాజ్ డాక్టర్ గారు మాట్లాడే మాటలు కావ్య అసలు వింటుందా? విని అసలు ఏమైపోతుందో తెలుసుకోబోతున్నాం. మీరు గనక మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రెగ్యులర్‌గా కంటెంట్ మన ఛానల్‌లో వస్తూనే ఉంటాయి. సో ఎలాంటి లేట్ లేకుండా సీరియల్‌కి వెళ్ళిపోదాం. రాజ్ ఇంకా కావ్య వాళ్ళైతే ఇద్దరు హాస్పిటల్‌కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అదే టైంలో కావ్య అయితే ఇలా అంటుంటుంది. మీరు ఇక్కడే ఉండండి. నేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి వస్తాను అని అంటూ ఉంటే రాజ్ అయితే వద్దు నువ్వు ఇక్కడే ఉండు నేనే వెళ్తాను అంటూ ఉంటే ఒక్కసారిగా కావ్య అయితే చిన్నపిల్లల మారం చేస్తూ ఉంటుంది. అప్పుడే రాజ్ అయితే ఇలా అంటుంటాడు. నువ్వు ఎందుకు చిన్నపిల్లలా మారం చేస్తున్నావు ఇప్పుడు అంటూ ఉంటే నా కడుపులో కూడా చిన్న పాప ఉంది కదా అందుకే నేను కూడా చిన్న పాపలా మారం చేస్తున్నాను అని అంటూ ఉంటే ఇంకా రాజ్ అయితే ఒక్కసారిగా ముఖం మార్చుకుని ఉంటాడు. అదే టైంలో కావ్య ఇలా అంటూ ఉంటుంది. సరేలే మీరు అలా ఫేస్ పెట్టబాకండి. మీరు మన పుట్టబోయే పాప కోసమే కదా ఇంత ఆరాటపడుతున్నాడు. మన పాప కోసమే కదా యోగక్షేమాల కోసమే కదా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. సరే వెళ్ళండి మీ డాక్టర్ దగ్గరికి. పర్లేదు డాక్టర్ కంటే ముందు నేనే చెప్తాను ఆ మాట. మన బిడ్డ క్షేమంగా ఉంది. సరే మీ అంతగా డౌట్ పడుతున్నా కూడా డాక్టర్తో వెళ్ళి మీరు మాట్లాడుకోండి అని అంటూ ఉంటుంది కావ్య. అదే టైంలో రాజ్ అయితే కావ్యని ఒక్కసారిగా దగ్గరికి తీసుకొని మొదటి మీద ముద్దు పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు లోపలికి డాక్టర్ దగ్గరికి. అదే టైంలో కావ్య అయితే ఇలా అంటూ ఉంటుంది. ఈయనేంది మా పాప పుడుతున్నాడు అన్నప్పటి నుంచి తినే ఒక పాపలా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది కావ్య. ఇంకా రాజ్ అయితే ఒక్కసారిగా డాక్టర్ దగ్గర వెళ్ళిపోతూ ఉంటారు. డాక్టర్ గారు అయితే రండి రాజు గారు రండి నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను అంటుంటే రాజ్ అయితే వెళ్ళి కూర్చుంటూ ఉంటాడు. సారీ డాక్టర్ నేను లాస్ట్ టైం మీతో అలా బిహేవ్ చేసినందుకు అని అనుకుంటే అదే డాక్టర్ గారు అయితే ఐ కెన్ అండర్స్టాండ్ అండి మీరు మీ భార్య మీద ఉన్న ప్రేమను చూపించారు అని అంటూ ఉంటే ఇంకా రాజు ఇలా అంటూ ఉంటాడు. కళావతికి ఇలాంటి రోగం ఒకటి ఉంది అని తెలుస్తుంటే తను అస్సలు అబార్షన్కి ఒప్పుకోదండి అని అంటూ ఉంటే డాక్టర్ గారు అయితే తనను ఒప్పించకపోతే మనమే ఒప్పించాలండి కానీ ఇలా తెలియకుండా మనం చేయలేము అంటూ ఉంటే ఈ మాటలు వింటూ ఉంటుంది కళావతి. ఒక్కసారిగా రాజ్ అయితే డాక్టర్ని రిక్వెస్ట్ చేస్తూ తన కాళ్ళని పట్టుకోవడానికి వెళ్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న కళావతి అయితే ఒక్కసారిగా ఆ డాక్టర్ గారి రూమ్లోకి వచ్చి ఇవన్నీ చూస్తూ ఉంటుంది.